హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మస్కిటో నెట్ క్లీనింగ్. ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో మస్కిటో నెట్ చాలా కామన్ అయిపోయింది. కొన్ని మస్కిటో నెట్లు అయితే రిమూవబుల్ ఉంటాయి, తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. కొన్ని అయితే ఇలా విండోకే ఉండే విండో స్లైడ్లు అలాంటివి నెట్లు అలాగే ఉంటాయి. వాటిని క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. సమ్మర్ అయితే మనం ఎక్కువగా ఎయిర్ కోసం కానీ గాలి కోసం ఇలా గ్లాస్ తీసేసి మస్కిటో నెట్ ఉంచుకుంటాం, గాలి వస్తుంటుందని. కానీ ఎక్కువ రోజులు దాన్ని వాష్ చేయకుండా అలా పెట్టి ఉండడం వల్ల ఆ నెట్ లోపలికి దుమ్ము చేరుకోబోయి గాలే కాదు లైటింగ్ కూడా తగ్గిపోతుంది. అట్లా అప్పుడు ఆ నెట్లు మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనకు లైటింగ్ కానీ గాలి కానీ వస్తుంది. ఇప్పుడు ఆ నెట్ని ఎలా క్లీన్ చేయాలి అంటే ఆ విషయమే ఈ వీడియోలో చూపిస్తాను. మనకు నెట్ని క్లీన్ చేయడానికి కొన్ని రకాల బ్రష్లు అయితే వాడుతూ ఉంటాము. ఏ విధమైన బ్రష్ వాడినా కూడా ఏమవుతుందంటే నెట్కు హోల్స్ పడి, లేదంటే ఆ నెట్కు ఉండే హోల్స్ పెద్దవైపోయి మళ్ళీ దోమలు రావడం స్టార్ట్ అవుతాయి. దానివల్ల మనకు నెట్ వేసుకున్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది. దోమలు ఏదో ఒక చిన్న పక్కన హోల్ చేసుకొని అలా వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసం ఈ నెట్లు క్లీన్ చేయడానికైతే ఏ విధమైన బ్రష్లు అసలు వాడవసరం లేదండి. ఏ బ్రష్ వాడినా కూడా నెట్కుండే హోల్స్ పెద్దవి అయిపోయి మళ్ళీ దోమలు రావడం స్టార్ట్ అవుతాయి. నెట్ వేసుకున్నా కూడా యూజ్ లేకుండా పోతుంది. దానికోసం నేను ఈ స్పాంజ్ బ్రష్, దీన్ని స్పంజ్, అలా స్పంజ్తో అయినా సరే మీరు నెట్ని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే పాత బట్టతోటి, క్లాత్ తోటి మనం నెట్ని క్లీన్ చేసుకున్నా కూడా మనకు నెట్టుకుండే మట్టి ఈజీగా పోతుంది. నేనైతే మా ఇంట్లో అలాగే చేస్తాను. ఈజీగా మట్టి అంతా పోతుంది, డస్ట్ పోతుంది, క్లీన్ అవుతుంది. ఈ బట్టల్ని కానీ స్పాంజ్ని కానీ వెట్ అయితే చేయవసరం లేదండి. వెట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఈ వెట్ వల్ల నెట్టు తడిచి డస్ట్ పార్టికల్ అలాగే ఉండిపోతుంది, లేదంటే డ్రాప్ కింద పడుతుంది డస్టు. అందుకోసమని వెట్ కూడా చేయవసరం లేదు. డ్రైగా పొడిగా ఉండే స్పంజ్ని, క్లాత్ని ఉపయోగించే మనం నెట్ని క్లీన్ చేయాలి. క్లీనర్లు, లిక్విడ్లు అలాంటివి వాడినా కూడా ఏమవుతుందంటే నెట్టుకి రస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఎప్పుడు నెట్ని క్లీన్ చేసినా కూడా పొడి బట్టతోనే క్లీన్ చేయాలి. ఈ కిచెన్కు ఉండే విండో అయితే నెట్టు చాలా డట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు, వీటితో పాటు దుమ్ము, ధూళి ఇవంతా పేరుకోబోయి కిచెన్కు ఉండే విండో అయితే చాలా గలీజ్గా తయారవుతుంది. ఎక్కువ డస్ట్ కిచెన్కు ఉండే విండోకే పడుతుంది. దానికైనా సరే పొడి బట్టనే వాడండి, తడి బట్టని అస్సలు వాడొద్దు. తడి బట్ట వాడితే మురికి అక్కడే ఉండిపోతుంది హోల్స్లో. దాని తర్వాత నెట్ రస్ట్ అయ్యే ఛాన్స్, తుప్పు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. దానికోసం నెట్ని పొడి బట్టతో లేదంటే స్పాంజ్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఏ విధమైన స్ప్రేలు, క్లీనర్లు, బ్రష్లు వాడాల్సిన అవసరమే లేదు. నేను మంచిగా క్లీన్ చేశాను, మీకు రిజల్ట్ కూడా బాగా కనిపిస్తుంది చూడండి. దాని తర్వాత కిచెన్కు ఉండే విండోకు ఉండే దుమ్ము అయితే ఇలా కింద పడుతుంది, దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి మంచి మంచి క్లీనింగ్ టిప్స్ కావాలంటే మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. నేను వీడియోలో ఏ విధమైన క్లీనర్లు, లిక్విడ్లు, బ్రష్లు వాడకుండా మా విండోని ఎంత కొత్తగా ఫ్రెష్గా క్లీన్ చేశానో చూసారు కదా. బాయ్ ఫ్రెండ్స్.